వీడియోలో మన పాఠశాలకు సంబంధించిన ప్రమోషన్ లిస్ట్ అనేది ఆన్లైన్ నుంచి పిల్లల పేర్లతో సహా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ చేయాలంటే ముందుగా మనం ప్రతి పాఠశాల వారు studentsinfo.ap.gov.in అనే సైట్లో సిసి మార్క్స్ దగ్గర ఉన్నటువంటి SA1 మార్క్స్, SA2 మార్క్స్, FA4, FA3, FA2, FA1 మార్క్స్ అన్నీ కూడా మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత, అలాగే SA1, SA2కి సంబంధించి కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించిన మార్క్స్ కూడా ఎంట్రీ చేసిన తర్వాత, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మనకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని ఉంటుంది. ఇవి కూడా SA1, SA2కి సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేది ప్రతి పాఠశాల వారు ప్రతి విద్యార్థికి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గతంలో వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియో అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనం మన పాఠశాల నుండి చదువుతున్నటువంటి అందరి విద్యార్థుల యొక్క తరగతి వారిగా ప్రమోషన్ లిస్టు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే csc.ap.gov.in అనే సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఐడి కనబడుతుంది. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ దగ్గర మనం ఏదైతే స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో పాస్వర్డ్ ఉపయోగిస్తున్నామో ఆ పాస్వర్డ్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఐడి ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ MIS రిపోర్ట్స్ కనబడుతుంది. MIS రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా MIS రిపోర్ట్స్ అని ఉంటుంది. దీంట్లో మరలా క్లిక్ చేసినట్లయితే మనకు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ కనబడతాయి. మనకి ఇందులో చివరి ఆప్షన్ అయినటువంటి 15వ ఆప్షన్ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క క్లాసులు సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ ఆల్ క్లాసెస్ అని ఉంటుంది. ఇక్కడ ఆల్ క్లాసెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ 1 to 9th క్లాస్ వరకు ఉంటుంది. ఏదైతే మన పాఠశాలకు అప్లికేబుల్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఏ తరగతి నుంచి అయితే విద్యార్థి యొక్క ప్రమోషన్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ తరగతిని సెలెక్ట్ చేసుకోండి. తరగతిని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే మనకు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి తరగతి యొక్క ప్రమోషన్ లిస్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన పాఠశాలలో చదువుతున్నటువంటి 3వ తరగతికి చదువుతున్నటువంటి పిల్లల యొక్క వివరాలన్నీ కూడా అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ విత్ పేర్లతో సహా అంటే మనకు APSCRT వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రమోషన్ లిస్టు ఎలా అయితే ఉంటుందో ఈ ఆన్లైన్లో కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ studentsinfo.ap.gov.in సైట్లో మనం ఎంట్రీ చేసిన ప్రతి మార్క్స్ కూడా ఇందులో CSC వెబ్సైట్లో జనరేట్ అవ్వడం జరిగింది. దాని ప్రకారమే మనం మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్ట్ అనేది ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరి వివరాలని అంటే మార్క్స్ అన్ని కూడా ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇలాగా ఇక్కడ చూసినట్లయితే మనం 3వ తరగతి సెలెక్ట్ చేసుకున్న విద్యార్థుల యొక్క డేటా అంతా పేర్లతో సహా వారు ఎంట్రీ చేసినటువంటి మార్క్స్, వాళ్ళు గెయిన్ చేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఇలా కనబడుతుంది. ఇక్కడ 29, 30 అలాగే 31 అనేది ఇవన్నీ కూడా మనం కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించిన సబ్జెక్టు. ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలలో వారు SA1, SA2కి కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మార్క్స్ అనేది కనబడుతుంది. ఈ పాఠశాల వారు మార్క్స్ ఎంట్రీ చేయలేదు కనుక 0 కనబడుతుంది. సో ప్రతి పాఠశాల వారు కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించిన మార్క్స్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన ప్రింట్ అలాగే ఎక్సెల్ అని ఉంటుంది. మనం ఈ తరగతికి సంబంధించి ఏదైతే మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఎక్సెల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ తరగతికి సంబంధించిన ప్రమోషన్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇంకా మరలా ఇంకో క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే
4వ తరగతి సంబంధించిన పిల్లల పేర్లతో సహా అడ్మిషన్ నెంబర్తో ఆధార్ నెంబర్తో సహా అన్ని మార్క్స్ కూడా ఇలా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సిఎస్సి వెబ్సైట్ నుంచి మన పాఠశాలకు సంబంధించి తరగతి వారీగా ప్రమోషన్. అలాగే మరలా ఈ సిఎస్సి వెబ్సైట్లో సర్వీస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనము స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే మనం స్టూడెంట్స్ ఇన్పుట్ ఏపీ.gov.in సైట్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేది ఎంట్రీ చేసి ఉంటాం. ఆ మార్క్స్ ఇక్కడ మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు మన పాఠశాలకు సంబంధించిన రిపోర్ట్స్ కార్డ్స్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే క్లాస్ మనం సెలెక్ట్ చేస్తామో ఆ క్లాస్కి సంబంధించిన ఇక్కడ పిల్లలు కనబడతారు. ఆ పిల్లడు ఏ పిల్లడిని అయితే మనం కార్డ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం ఆ పిల్లడిని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ రిపోర్ట్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే డూ యూ విష్ టు డౌన్లోడ్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ పూర్తిగా ఎంట్రీ చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనం ఈ కార్డ్స్ అనేది సిఎస్సి వెబ్సైట్ నుంచి మనం ప్రతి పిల్లడి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్కి సంబంధించిన ఇవి అన్నీ కూడా స్టూడెంట్స్ ఇన్ఫో.ఏపీ. దాంట్లో మార్క్స్ ఎంట్రీ చేయాలి. దానికి సంబంధించి కొన్ని సూచనలు మనం SCERT వాళ్ళు మనకు పొందుపరచడం జరిగింది. అది కూడా మన వీడియో డిస్క్రిప్షన్ లింక్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి ఎలా చేయాలని దాన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది పీడిఎఫ్లో. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి అప్పుడు మాత్రమే మీరు ప్రమోషన్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క తరగతి వారీగా పిల్లల పేర్లతో సహా సిఎస్సి వెబ్సైట్ నుంచి ప్రమోషన్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సిఎస్సి వెబ్సైట్లో సర్వీస్లోకి వెళ్ళి పిల్లల యొక్క హోలిస్టిక్ డొమైన్స్ రిమార్క్స్ని వాటి యొక్క హోలిస్టిక్ రిమార్క్స్ యొక్క కార్డ్స్ని కూడా డౌన్లోడ్